పేపర్లు చించి మీ మీద వేయటం వల్ల అవమానం జరుగుతుందని మేము ఫీల్ అవుతున్నాం. ఈ విధంగా రెచ్చగొట్టే చర్యలు చేస్తే అది మర్యాద కాదు అని మనవి చేస్తున్నాను. మరొక్కసారి మనవి చేస్తున్నాను, మీరు కాగితాలు చించి స్పీకర్ మీద వేయటం అనేది మీరు అవమానకరంగా వ్యవహరిస్తున్నారు. మా సభ్యులను సభను రెచ్చగొడుతున్నారు. జాగ్రత్త. మరొకసారి చెప్తున్నా, మీరు ఎంతసేపు అయినా నిరసన చెప్పండి. మీరు ఇక్కడ కూర్చుని ఎవరు లేరని కాదు, ఊరికి కాగితాలు చింపి స్పీకర్ మీద వేసి అవమానకరంగా మాట్లాడటం, అవమానకరంగా జెక్చర్స్ ఇవ్వటం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాం. మీరు మర్యాద తప్పుతున్నారు, సభా సాంప్రదాయాలను తప్పుతున్నారు. ఇలా సభా సాంప్రదాయాలు తప్పితే మేము కూడా తప్పవలసి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. కాగితాలు చించి ఆ పుస్తకాలు చించి మీరు వేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మర్యాద కాదు. అసలు మీరు సభలో ఉండదలుచుకున్నారా, వెళ్ళదలుచుకున్నారా? వెళ్ళదలుచుకుంటే చెప్పండి, మీ అంతటా మీరు వెళ్ళండి. ఒకటి లేదు, సస్పెండ్ చేయించుకుంటారా చేయించుకోండి, లేదు అలా కూడా వెళ్ళరు, మార్షల్తో నెట్టించుకుంటారా నెట్టించుకోండి. ఆప్షన్స్ ఆర్ యువర్స్. అంతే తప్ప ప్రతిసారి అడ్డం వచ్చి కాగితాలు చింపి, అక్కడ ఉన్నటువంటి అమూల్యమైనటువంటి కాగితాలు చింపి మీరు స్పీకర్ మీద వేయటాన్ని మేము నిరసిస్తున్నాం. అది తప్పుపడుతున్నాం, అది సాంప్రదాయం కాదని చెప్తున్నాం. అలా చేయటం వల్ల మేము రెచ్చిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా సున్నితంగా హెచ్చరిస్తున్నాం. జాగ్రత్త అని కూడా చెప్తున్నాం. అధ్యక్ష, వీళ్ళు మారదని పదే పిల్లలు ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్తారంటే నేను ఆయన మరణాన్ని కోరుకుంటాను అధ్యక్ష. 70 సంవత్సరాల వయసు వచ్చింది అధ్యక్ష. బలమైనటువంటి పార్టీని అప్పచెప్పారు అధ్యక్ష. ఎన్టీ రామారావు దగ్గర నుంచి లాక్కున్నారు. తర్వాత ఇప్పుడు 70 ఏళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పడు, మడమ తిప్పడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఏ స్కీమునైనా అమలు చేసేటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నదే, ఆయన చెయ్యాలనుకున్నదే త్వరితగతిన ప్రజలకు అందిద్దామని చెప్పి తపన పడేటువంటి వ్యక్తి. ఈ రాజధాని ప్రాంతంలో రైతులు, ముఖ్యమంత్రి గారు ఇది ఒకటి, రాజధాని ప్రాంతంలో రైతులు పాపం చంద్రబాబు నాయుడు గారిని గుడ్డిగా నమ్మారు. ఆయనకి తెలుసు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 29 గ్రామాల రైతులైతేనే గుడ్డిగా ఎగబడి వచ్చి ఇచ్చేస్తారు నాకు, మిగిలిన ప్రాంతాల్లో నన్ను అనుమానిస్తారని చెప్పి రాజధాని ఇక్కడ తీసుకొచ్చాడు అధ్యక్ష. రైతు కూలీలకు 5,000 రూపాయలు, 2,500 నుంచి 5,000 రూపాయలు మరి పెన్షన్ ప్రతి కుటుంబానికి అందిస్తానని చెప్పారు. అదేవిధంగా ఎస్ఐండ్ ల్యాండ్లు ఉన్న వాళ్ళకి గతంలో ఎస్ఐండ్ ల్యాండ్ అంటే దళితుల పొలాలు అధ్యక్ష, వాళ్ళకి తక్కువ, మిగిలిన వాళ్ళకి ఎక్కువ కాకుండా మిగిలిన పట్టా ల్యాండ్స్తో పాటు వాళ్ళకు కూడా సమానంగా ప్యాకేజ్ ఇస్తానని చెప్పారు. దయచేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళకో, అన్నదమ్ములకో, రైతాంగానికో నేను ఒకటే కోరుతున్నాను అధ్యక్ష, మీకేమన్నా అనుమానాలు ఉంటే ప్రభుత్వంతో చర్చించడానికి మీరు ముందుకు రండి. జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద మనసు ఉన్నటువంటి వ్యక్తి. మీకు అన్యాయం జరగకుండా మీకు ఇచ్చినటువంటి పొలాలకు రేట్లు నిలబడేటట్టు ఆయన తప్పకుండా చర్యలు తీసుకుంటాడని చెప్పి ఈ సభావేదిక, ఈ శాసనసభ నుంచి వాళ్ళందరినీ కోరుతూ, ఈ నక్కజిత్తులు నాటకాలు, రాజకీయ లబ్ధి కోసం పాటుపడేటువంటి, ప్రాకులాడేటువంటి దొంగల్ని నమ్మొద్దని చెప్పి, వాళ్ళ ట్రాప్లో మీరు పడొద్దని చెప్పి, 3 ప్రాంతాలు అన్నదమ్ముల్లా కలిసి ఉంటాకి, సమగ్రంగా అభివృద్ధి చెందడానికి మనందరం ఒకటిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర ప్రజలను కోరుకుంటూ, మరి ఇంత గొప్ప నిర్ణయం, ఇంత పెద్ద నిర్ణయం తీసుకుని మరి రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఆంధ్ర ప్రజానికాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన మా అందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసినందుకు మేము జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, మా జిల్లా కృష్ణా జిల్లాలో మేము అడిగినటువంటి ప్రాజెక్టులు, అదేవిధంగా మా గుడివాడ నియోజకవర్గానికి కొద్దిగా ఎక్కువ నిధులు కూడా ఇమ్మని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాం. The motion is carried. రోజా గారు. అధ్యక్ష, థ్యాంక్ యూ సో మచ్ అధ్యక్ష. అధ్యక్ష, మనం ఒకటి గమనించాలి అధ్యక్ష, చంద్రబాబు నాయుడు జీవిత చరిత్ర చూస్తేనే
కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోటు రాజకీయాలు, దిగజారుడు రాజకీయాలు. ఈరోజు మీరు చూస్తే తాను అసెంబ్లీకి రావటం లేదు కాబట్టి, ఈ చట్టసభ ప్రశాంతంగా జరగటం ఆయనకు నచ్చలేదు కాబట్టి ఈ చట్టసభని ఎట్లయినా రచ్చసభగా మార్చాలి అని రోజుకొక పనికి మాలిన వాయిదాలు తీసుకురావటం తప్ప ప్రజా సమస్యలకు సంబంధించిన ఒక్క ఇష్యూ మీదైనా వీళ్ళు మాట్లాడారని నేను అడుగుతున్నాను అధ్యక్ష. నేను ఈరోజు అడుగుతాను అధ్యక్ష, జీవో 1 పైన టీడీపీ వాయిదా తీర్మానం ఇవ్వడమే సిగ్గుచేటు అధ్యక్ష. ఎందుకంటే 4 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా ఓపిక పట్టారు అధ్యక్ష. కానీ తన పబ్లిసిటీ పిచ్చి కోసం కందుకూరులో ఏ విధంగా సందుల్లో ప్రజల్ని దూర్చి ఫ్లెక్సీలకి కట్టేసి ప్లేస్ లేకుండా అక్కడ 8 మంది చనిపోవటం దారుణంగా, నిజంగా ఈ రోజుకి కూడా మనసున్న ఎవరికైనా కూడా మనసు కలిచివేస్తుంది అధ్యక్ష. కానీ బుద్ధి లేని చంద్రబాబు నాయుడికి, మనసు లేని చంద్రబాబు నాయుడికి ఏ కోసానా కూడా బాధ కలగలేదు. అందుకే వెంటనే మళ్ళీ గుంటూరులో ఏ విధంగా 2 చంపేశారో మనం చూసాం. కేవలం పబ్లిసిటీ పిచ్చి కోసమే. దాదాపుగా 11 మందిని చంపేసిన తర్వాత కూడా ఈరోజు పబ్లిక్ ప్లేసెస్లో ప్రజల ప్రాణాలకి అపాయం జరిగే చోట మీటింగ్స్ వద్దు, మీరు ఒక గ్రౌండ్స్లోనో పబ్లిక్కి దూరంగానో మీటింగ్ పెట్టుకోండి అంటే అదొక పెద్ద తప్పులాగా దాన్ని ఒక వాయిదా తీర్మానం తీసుకురావటం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఈరోజు నేను అడుగుతున్నాను, ఇంతమంది చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉండగా ఈ బాల వీరాంజనేయ స్వామి గారిని మాత్రమే ముందు పెట్టి ప్రతిరోజు కూడా ఏ విధంగా ఈ సభని పక్కదారి పట్టించాలని చూస్తున్నారో మీరు గమనించాలి అధ్యక్ష. ఎందుకు ఇది నేను చెప్తున్నానంటే, లాస్ట్ 5 years చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని స్పీకర్గా పెట్టుకొని ఈ సభని కౌరవ సభలాగా ఎలా నడిపించారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు అధ్యక్ష. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన గౌరవ సభగా జరుగుతున్న ఈ సభని ప్రతిరోజు కూడా రచ్చ చేసి ఏ విధంగా డైవర్ట్ చేయాలన్న ప్రయత్నం చేయటమే కాకుండా ఈరోజు ఇంకా దారుణంగా స్పీకర్ గారికి సెక్యూరిటీగా ఎవరైతే ఉంటారో ఆయనను తోసేసి మీ మీదకి రావటం అనేది ఎవరు కూడా సహించలేము అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, మేము కూడా గతంలో ఎమ్మెల్యేగా పనిచేసాం అధ్యక్ష. మేము అసలు పోడియం దగ్గరికి రాకుండా వెళ్ళ ఉంటేనే రూల్స్కి విరుద్ధంగా 1 year సస్పెండ్ చేశారు అధ్యక్ష. అది కూడా ప్రజలకు సంబంధించిన, ముఖ్యంగా మహిళల జీవితాలకు సంబంధించిన కాల్మనీ సెక్స్ రాకెట్లో మేము మహిళల పక్షాన పోరాడితే సమాధానం చెప్పలేక ఆ రోజు ఏ విధంగా చేశారో మనం చూసాం. నుంచి గెలుపొందిన వారే అధ్యక్ష. అంటే సెంట్రల్ నుంచి వాళ్ళకి సపోర్ట్ ఉండి వాళ్ళు పొత్తులో ఉండి కూడా అధ్యక్ష కనీసం వారి ద్వారా రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజ్ తెచ్చే ప్రయత్నం కూడా చేయలేదని చెప్పి సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఇది రాష్ట్రానికి అప్పట్లో ఉన్న దురదృష్టం అధ్యక్ష. ఈరోజు జగనన్న ఈ రాష్ట్ర ప్రజలకు చేస్తున్నటువంటి అదృష్టం ప్రజల అదృష్టం అని చెప్పి సందర్భంగా సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఈ ముందొచ్చే రానున్న కాలంలో అధ్యక్ష ప్రస్తుతానికి ఒక 5 మెడికల్ కాలేజీలకు అధ్యక్ష, ఇది విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల పట్టణాలకు సంబంధించి అధ్యక్ష వచ్చే విద్యా సంవత్సరానికి ఈ అడ్మిషన్లు కూడా చేపట్టబోతున్నాం అధ్యక్ష. ఈ డిసెంబర్ నెల నాటికి వీటి పూర్తి కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ చేస్తామని సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఏదైతే ఇప్పటికే ఆయా నగరాల్లో 300కు పైగా పడకల సామర్థ్యంతో ఉన్న జిల్లా ఆసుపత్రులకు 5 కోట్ల రూపాయల చొప్పున మంజూరు చేశాం అధ్యక్ష. అవే నిధులతో వసతులు కూడా పెంచుతున్నాం అధ్యక్ష. అలాగే విజయనగరం ఆసుపత్రికి 35 కోట్ల రూపాయల అధ్యక్ష, రాజమండ్రికి 35 కోట్ల రూపాయల అధ్యక్ష, ఏలూరు నంద్యాలకు 38 కోట్ల రూపాయల అధ్యక్ష. వీటి చొప్పున కేటాయించి 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో PEB స్ట్రక్చర్ నిర్మాణానికి ఈ నిధులు వాడుతున్నామని సభ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇందాక మాట్లాడుకున్నట్టు ఒక్కొక్క మెడికల్ కాలేజ్కి అధ్యక్ష దాదాపు 500 నుంచి 550 కోట్ల వరకు కూడా ఖర్చు చేసి వీటి నిర్మాణం చేయబోతున్నామని ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష.